వెల్కమ్ టు జేటీవీ న్యూస్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ధరణి ఆపరేటర్ జూనియర్ అసిస్టెంట్ మన్నె సంతోష్లు ఓ రైతుకు పాస్బుక్ ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మీడియాతో మాట్లాడుతూ బండ్లగూడకు చెందిన వెంకటేశం యాదవ్ మామ ఇటీవల మృతి చెందాడని, 1 ఎకరం 20 గుంటల భూమిని ధరణిలో తన అత్తగారైన జయమ్మ పేరును చేర్చాలని అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో వెళ్లాడు. 30,000 లంచం ఇవ్వాలని ధరణి ఆపరేటర్ చాకలి అరుణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ మన్నె సంతోష్లు డిమాండ్ చేశారు. బాధితులు వెంకటేశం ఏసీబీ అధికారులను సంప్రదించారు. అరుణ్ జూనియర్ అసిస్టెంట్ మన్నె సంతోష్ ఇళ్లలో సోదాలు చేస్తామన్నారు. వీరిద్దరిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. నేను సుదర్శన్ డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో మెదక్ రేంజ్ అండి. మాకు 23వ తారీఖు గొల్ల వెంకటేశం యాదవ్ గారు మా ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశారండి. ఏమని అంటే వాళ్ళ మామ ఈశ్వరయ్య చనిపోతాడు, అతని పేరు మీద ఉన్న 1.28 ఎకర్స్ ల్యాండ్ని వాళ్ళ అత్తమ్మ పేరు మీద సక్సెషన్ కింద పట్టాదార్ పాస్బుక్లో ఎక్కించడానికి ఇక్కడ ఉన్న ధరణి ఆపరేటర్ చాకలి అరుణ్ కుమార్ గారు 30,000 లంచం డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి ఫస్ట్ కంప్లైంట్. అయితే అది నిజమా కాదా అని మా వెరిఫికేషన్లో చెప్పేస్తే ఆ క్రమంలో చాకలి అరుణ్ కుమార్ మరియు సంతోష్ జూనియర్ అసిస్టెంట్ ఇద్దరు కలిసి 30,000 లంచం అడిగారు. ఆ క్రమంలో లంచం ఈరోజు ధరణి ఆపరేటర్ చాకలి అరుణ్ కుమార్ కంప్లైంట్ వెంకటేశ్వర పెడుతుంటే ఆ 30,000 తన కార్లో బాలినో కార్ డాష్ బోర్డ్లో పెడితే ఈరోజు మేము పట్టుకున్నాం. ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ ఆర్ పబ్లిక్ సర్వెంట్ ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే మాకు కానీ 1064 టోల్ ఫ్రీ నెంబర్కు కానీ కంప్లైంట్ చేస్తే తదుపరి చర్యలు తీసుకుంటాం. ఏమీ రాలేదండి. వీఆర్ వెరిఫైడ్ ఇన్వెస్టిగేటింగ్ మ్యాటర్.